రివ్యూ ఆఫ్ ద మూవీ పల్ల బురుసు తెలుగు మూవీ. ఒక్క 20 రూపాయల పల్ల బురుసు. అదేనబ్బా మన టూత్ బ్రష్ కోసం ఒక ముసలి తండ్రి సొంత కొడుకు మీదే కేసు పెడితే ఎలా ఉంటది? వినడానికి క్రేజీగా ఉంది కదా. సేమ్ నాకు కూడా ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఇలాగే క్రేజీగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అదే ఇంట్రెస్ట్ తో మూవీని అయితే చూసేసా. మరి ఈ మూవీ ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, అసలు చూడొచ్చా లేదనేది రివ్యూలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మన బలగం సుధాకర్ రెడ్డి గారు ఇందులో శంభు అనే ముసలైన క్యారెక్టర్ అయితే చేశారు. ఒక పల్లెటూరులో ఒంటరిగా ఉంటాడు. ఆయన కొడుకేమో తిరుపతి, అంటే మన మురళీధర్ గౌడ్ అన్నమాట. తను పక్కనే వేరే ఊళ్ళో ఫ్యామిలీతో ఉంటాడు. అయితే శంభు తాతకి పళ్ళ సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఈ వేప పుల్లలో ఆపేసి మంచి బ్రష్ అంటే పళ్ళ బ్రష్ కొనుక్కుని వాడుకోమని కొన్ని మందులు రాసిస్తాడు డాక్టర్. ఈ విషయాన్ని తన కొడుకు తిరుపతికి చెప్పి ఆ బ్రష్ మెడిసిన్స్ తీసుకురమ్మంటాడు. కానీ కొడుకు అసలు పట్టించుకోడు. ఇది ఇలా ఉంటే తిరుపతి తన కూతురు పెళ్లి ఫిక్స్ అయినా, ఎంగేజ్మెంట్ జరిగినా, ఆఖరికి పెళ్లి చేస్తున్నా కూడా కనీసం తండ్రికి చెప్పడు, పిలవడు. అయినా సరే మనవరాలి పెళ్లి కదా అని ముసలైన ఆశగా వెళ్తే అక్కడ ఎవరు కూడా కనీసం పలకరించరు. ఆ ఒంటరితనం, ఆ బాధ తట్టుకోలేక ఆయనేమో కొడుకేమో నాకు బ్రష్ కొని ఇవ్వలేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని కోర్టుకు వెళ్తాడు. ఇటు చూస్తే కొడుకు తిరుపతి కూతురి పెళ్లి చేసి అప్పుల పాలై ఉంటాడు. మరి ఈ వింత కేసుకి కొడుకు ఎలా రెస్పాండ్ అయ్యాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా ఎంటర్టైన్ గా అయితే వెళ్ళిపోయింది. ఆ ముసలైన పళ్ళు బ్రష్ కోసం పడే పాటలు, ఊళ్ళో ఉండే తన నలుగురు ముసలి దోస్తులతో చేసే ఆ కామెడీ భలే వర్కౌట్ అయ్యాయి. నేనైతే బాగా నవ్వుకున్నాను. ఎప్పుడైతే ఆ ముసలైన కొడుకు మీద కేసు పెడతాడో అక్కడ నుండి కథలో ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా సింపుల్ గా ఇచ్చారు. తండ్రి కొడుకు ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు ఒకరినొకరు చూసుకునే సీన్ తో సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీని కూడా క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అయితే కొద్ది వరకు ఉంది. ఆ తర్వాత సినిమా కంప్లీట్ గా ఎమోషనల్ ట్రాక్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పటి జనరేషన్ లో పిల్లలు పేరెంట్స్ ని ఎలా వదిలేస్తున్నారు, వాళ్ళని ఎంతలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే పాయింట్ ని డైరెక్టర్ చాలా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ కొన్ని సీన్స్ లో నాకైతే బాగా ల్యాగ్ అనిపించింది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. కొన్ని సీన్స్ మాత్రం నిజంగానే చాలా హార్ట్ టచింగ్ గా ఎమోషనల్ గా ఉన్నాయి. అయితే నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్యలో రవి శ్వేత లవ్ స్టోరీ ఒకటి పెట్టారు. అది మరీ సిల్లీగా అనిపించింది. మెయిన్ కథ ఇంట్రెస్ట్ గా వెళ్తున్న టైంలో ఈ లవ్ స్టోరీ ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కాక కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యా. అలాగే ఈ జనరేషన్ లో కనీసం బేసిక్ ఇంగ్లీష్ ముక్కలు కూడా తెలియని వాళ్ళు ఉన్నట్టు చూపించి దాంతో కామెడీ చేద్దామని ట్రై చేశారు. కానీ అది అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. కొంచెం బోర్ కొట్టింది. బట్ ఒకటి మాత్రం నిజం, ఆ ముసలి వాళ్ళ చేతుల్లో ఫోన్లు పెట్టి పక్కన మనుషులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఫోన్లలోనే బతికేస్తున్నారు అనే మెసేజ్ ఇచ్చారు. అది మాత్రం అల్టిమేట్. నిజంగా ఈ జనరేషన్ కి చాలా అవసరమైన పాయింట్ కూడా అది. అసలు ముసలితనంలో డబ్బుల కంటే కూడా తోడు, ప్రేమ చాలా ముఖ్యం. సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రతి ఒక్కరికి అదే గుర్తొస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే డైరెక్టర్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. కానీ నాకైతే కొంచెం ఎమోషనల్ గానే ఎండ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆ రియాలిటీకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చేవాడిని. అయినా పర్లేదు, డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని క్లైమాక్స్ లో ఒక కొత్త ట్విస్ట్ తో ఎమోషనల్ గా బాగానే హ్యాండిల్ చేశాడు. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే బలగం సుధాకర్ రెడ్డి గారు శంభు క్యారెక్టర్ లో జీవించేశారు. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉండే తాతలే గుర్తుకొస్తారు. అలా చేశారు పర్ఫార్మెన్స్ అయితే. అలాగే కొడుకు క్యారెక్టర్ లో మురళీధర్ గౌడ్ అన్న కూడా అదరగొట్టేశాడు. తండ్రి మీద కోపం, ఇటు బాధ్యతల మధ్య నలిగిపోయే కొడుకులా చాలా బాగా సెట్ అయ్యాడు కూడా. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో బాగానే యాక్ట్ చేశారు. మెయిన్లీ ముసలి క్యారెక్టర్స్ చేసిన సీనియర్ యాక్టర్స్ అందరూ పల్లెటూరి అమాయకత్వాన్ని భలే పండించారు. ఇక టెక్నికల్ వైజ్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా నేచురల్ గా ఉంది. పక్కా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల ప్రతి సీన్ మన కళ్ళ ముందే జరుగుతున్నట్టయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేసి ఉంటే మూవీ అవుట్పుట్ ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా బడ్జెట్ తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ వాళ్ళు చిన్న బడ్జెట్ లోనే మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక ముసలి తండ్రి పడే ఆవేదనను, ఒంటరితనాన్ని నవ్విస్తూనే ఏడిపించేలా చూపించిన ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. పేరెంట్స్ ని సరిగా చూసుకోవాలి అని చాలా సినిమాలు వచ్చినా ఈ పల్ల బురుస్ అనే కాన్సెప్ట్ తో కొత్తగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్న లవ్ స్టోరీ కాస్త డిస్టర్బ్ చేసిన ఫ్యామిలీ అంతా కూడా కలిసి హాయిగా థియేటర్ లో చూడదగ్గ సినిమా ఇది. ముఖ్యంగా మీరు మీ నాన్ననో లేదంటే మీ తాతనో వెంట పట్టుకుని వెళ్ళండి, ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఎందుకంటే ఆ సాగదీసిన సీన్స్, అనవసరమైన లవ్ ట్రాక్ పక్కన పెడితే మూవీ ఇచ్చే మెసేజ్, ఎమోషనల్ మాత్రం చాలా బాగున్నాయి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.